మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మరో కుంభకోణం ఆరోపణలు తెరపైకి వచ్చాయి. తిరుపతి విమానాశ్రయానికి అత్యంత సమీపంలోనే భూ కబ్జాకు పాల్పడినట్టుగా తెలిసింది. దాదాపు 100 కోట్ల విలువైన 27.70 ఎకరాల భూమిని ఆక్రమించినట్టు తెలిసింది. మాజీ సైనికులకు ఇచ్చిన డీకేటీ పట్టాలంటూ నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు పాల్పడినట్టుగా తెలిసింది. వాటిని తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా సమాచారం. తహసీల్దార్ సబ్ రిజిస్టర్ను గుప్పిట పెట్టుకొని రిజిస్ట్రేషన్ తతంగం నడిపించినట్టుగా తెలిసింది. దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రామచంద్రారెడ్డి ఆయన భూభాగోత్వం మళ్ళీ వివాదాస్పదమైనటువంటి విషయంగా బయటకు వచ్చింది. అందులో సాక్ష్యాధారాలను సేకరించడం జరిగింది. ఫోరెన్సిక్ నిపుణులు దీని మీద పూర్తిగా జల్లెడ పెట్టారు. అనేకమైనటువంటి సాక్ష్యాధారాలను ఇవాళ నిరూపిస్తూ కోర్టు ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నారు. మరి ఇదే స్కామ్లో భూ స్కామ్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి ఏమిటి అనేది ఇవాళ అత్యంత ఇంపార్టెన్స్తో కూడినటువంటి విషయంగా మారింది. కారణం ఒకే ఒకటి, ఇవాళ ఫోరెన్సిక్ తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి నిరూపణలు. ఎందులో రికార్డ్స్ను తారుమారు చేశారు. అలాగే లేని భూమిని ఎవరెవరికో ఇచ్చినట్టుగా రికార్డు క్రియేట్ చేశారు. మాజీ సైనికాధికారులకి 6 మాజీ సైనికాధికారులకి భూమి ఇచ్చినట్టుగా క్రియేట్ చేయటం. అసలు ఆ 6 లేరు అక్కడ. భూమి మాత్రం వాళ్ళ పేరుతో ఉంది. ఆ భూమిని మళ్ళీ వీళ్ళు సొంతానికి మార్చేసుకున్నారు. టోటల్ రికార్డ్స్ మొత్తం మార్చేసుకున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం ఏర్పేడు గ్రామానికి సంబంధించినటువంటి భూమిని తారుమారు చేసి అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య పేరుతోటి రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్కు ముందు ఎస్ఆర్ఓ అడిగాడు ఎవరిని, ఎంఆర్ఓని, అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా ఈ భూమి మీద, నేను రిజిస్ట్రేషన్ చేయొచ్చా చేయకూడదా అని. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఎంఆర్ఓ. ఎలా ఇచ్చాడు అని అంటే దానికి సమాధానం లేదు, దానికి స్పష్టత లేదు. ఒకే ఒకటి, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎంఆర్ఓ తల వంచాడు. ఎంత తీసుకున్నాడో ఏమో తర్వాత సంగతి. బట్ ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించి జరిగినటువంటి మొత్తం స్కామ్ ఇది. ఈ స్కాములో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఏర్పేడు గ్రామానికి సంబంధించినటువంటి భూమిని, ఖరీదైనటువంటి భూమిని, తిరుపతి ఎయిర్పోర్టుకు దగ్గరగా ఉన్నటువంటి భూమిని పూర్తిగా వాళ్ళ పేరుతో మార్చేసుకున్నారు. ఈ మార్చేసుకున్న దాంట్లో అనేకమైనటువంటి సాక్ష్యాధారాలను కూడా తీసి పక్కన పెట్టినందువల్ల అడ్డంగా దొరికిపోయారు. ఐడి కార్డ్స్ను మార్చేశారు. అలాగే సర్వీస్ రిజిస్టర్స్ను కూడా తీసి పక్కన పడేసి డూప్లికేట్ కాగితాలను అక్కడ పెట్టడం. మొత్తం జరిగినటువంటి అవినీతిలో అడ్డంగా దొరికినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి త్వరలో జైలుకి వెళ్ళబోయేటటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఇవాళ ఫోరెన్సిక్ సంపాదించినటువంటి సాక్ష్యాధారాలను తప్పించుకోలేనటువంటి డిఫెన్స్లో పెద్దిరెడ్డి పడిపోయాడు. సో మరి రాబోయే రోజుల్లో కొడుకుతో పాటు ఈయన కూడా రాజమండ్రిలో కలిసి ఇద్దరు టెన్నిస్ ఆడుకుంటారా, బ్యాడ్మింటన్ ఆడుకుంటారా, లేక ఏం చేస్తారో చూద్దాం.